అరాకిరి చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడతామంటే కుదరదు. విడిచిపెట్టే ముచ్చటే లేదు. నౌ ఐఎమ్ ఆన్ ది ఫీల్డ్. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరుతామంటూ పేరు ప్రస్తావించకుండానే సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా టార్గెట్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. అన్ని అంశాల్ని టచ్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపైనే పోరాటం అంటూ బాంబు పేల్చారు. సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరు మీదే కేసీఆర్ దృష్టి పెట్టారా? కృష్ణా జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో రేవంత్ ని కార్నర్ చేయటమే కేసీఆర్ టార్గెటా? అసెంబ్లీకి రా చూసుకుందామన్న రేవంత్ సవాల్ని ఎలా చూడొచ్చు? గులాబీ దళపతి కేసీఆర్ గేర్ మార్చి అటాక్ చేస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డిపైనే కేసీఆర్ బాణాలు వదులుతున్నారా? రేవంత్ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ విమర్శల దాడి. రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ పై కేసీఆర్ దృష్టి. తానే రంగంలోకి దిగుతాను అని ఇండికేషన్ ఇచ్చిన కేసీఆర్. ఎప్పటిలా కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ ఆరోపణలు, విమర్శలు. దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దామని రేవంత్ సవాల్. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అటు సోషల్ మీడియాకు, ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కు కావలసినంత స్టఫ్ ఇచ్చారు గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్. నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అంటూ సరికొత్త డైలాగులు పేల్చి కథ వేరే ఉంటదని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ డైరెక్ట్ గా టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ పేరును ప్రస్తావించకుండానే గట్టిగానే అటాక్ చేశారు కేసీఆర్. రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన కృష్ణా జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సెంట్రిక్ గా కేసీఆర్ ఇన్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపితే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. డిపిఆర్ ను వెనక్కి పంపితే భూమి ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది పోయి ప్రభుత్వం సైలెంట్ గా ఉందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేసీఆర్. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి తీరుతాం, పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, బహిరంగ సభలకు తాను స్వయంగా హాజరవుతానంటూ ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాను అని చెప్పకనే చెప్పారు గులాబీ బాస్. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప వేరే ధ్యాసే లేదని రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని, అన్యాయాలపై ప్రశ్నిస్తామని హెచ్చరించారు. అయితే ఎక్కడా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పలకలేదు. రేవంత్ పేరును ప్రస్తావించకుండానే ఓ రేంజ్ లో విమర్శలు, ఆరోపణలు చేయడం మరోసారి సంథింగ్ స్పెషల్ గా మారింది. ఆఖరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును పలికిన కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరును మాత్రం పలకకపోవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ పేరును తీయకుండానే ఆయనపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు అన్న చర్చ సాగుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్ గా మాజీ సీఎం కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. కలుగులో దాక్కున్న ఎలుకలా ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తెలంగాణకు ఎవరు మేలు చేశారో అక్కడే తేల్చుకుందామంటూ సవాల్ చేశారు రేవంత్. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదని, కమిషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ దుమ్మెత్తిపోశారు. అయితే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కేసీఆర్ సీఎం సొంత జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశాలను బేస్ చేసుకుని టార్గెట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం యథావిధిగా కేసీఆర్ ను టార్గెట్ చేయడమే చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్ కాబోతూ ఉండడంతో తెలంగాణలో ఇకపై రాజకీయం రంజుగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.